Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో యెహెజ్కేలు 36వ అధ్యాయము 36వ వచనము, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చును. ఆమేన్. ఫ్రెండ్స్, పాడైన నీ పరిస్థితి బాగు చేయవాడు ఆయనే. ఆయనకు సమస్తము సాధ్యము. నీకు దేవుడు చేసిన ఏ వాగ్దానము నెరవేరకుండా ఆగదు. నీ అపనమ్మకం, నీ అవిశ్వాసము నీ కార్యాలను ఆపుతుంది. బలహీనపడకు, నమ్మకంగా నిలబడు, నీ కార్యము నెరవేరుతుంది. ఇలాగే ఒక వ్యక్తి రోజుకు 6 గంటలు మోకాలపై తన చుట్టుపక్కల ప్రజల రక్షణ కొరకై ప్రార్థించగా దేవుడు అతనికి చేసిన వాగ్దానం నెరవేర్చి ఆ చుట్టుప్రక్కల ప్రజలు అందరూ కఠినులు అయినప్పటికీ కూడా దేవుని ప్రేమతో మార్చబడి రక్షించబడ్డారు. వీరి కొరకు ప్రార్థించిన ఆ వ్యక్తి జాన్ ఓక్సోటోబీ. జాన్ ఓక్సోటోబీ గారు 1767వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. ఈయన కుటుంబం గురించి మరియు ఇతని బాల్యం గురించి మనకు పెద్దగా సమాచారం లభించదు. కానీ ఈయన మాత్రం ఇంగ్లాండ్లో మెథడిస్ట్ ఉద్యమం ద్వారా ఉజ్జీవ జ్వాలలు వెలిగించిన జాన్ వెస్లీ గారి స్వార్థ పరిచర్య వలన రక్షించబడినట్లు గుర్తించవచ్చు. 1791వ సంవత్సరంలో జాన్ వెస్లీ గారి మరణించిన తర్వాత కేవలం 16 సంవత్సరాల కాలంలోనే ఆయన మొదలుపెట్టిన మెథడిస్ట్ ఉద్యమాన్ని నీరు కారుస్తూ కొందరు సంఘాల్లో బయలుదేరారు. దేవునికి, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆచారాలకు ప్రథమ స్థానమిస్తూ ఉజ్జీవాన్ని చల్లార్చారు. అయితే ఇదే సమయంలో కొందరు ఆ ఆచారాలకు గాక జాన్ వెస్లీ గారు వెంబడించిన అదే క్రీస్తును వెంబడిస్తూ అదే దర్శనముతో ముందుకు కదిలారు. ఆ సమయంలో వీరు స్వార్థ చేస్తూ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో మరలా జీవం కలిగేలా ప్రయాసపడ్డారు. వారిలో ఒకరు ఈ జాన్ ఓక్సోటోబీ గారు. వీరి గుంపును ప్రజలు ప్రిమిటివ్ మెథడిస్టులు అని పిలిచేవారు. ఇక జాన్ ఓక్సోటోబీ గారి గురించి చూస్తే ఆయనేమి పెద్ద వక్త కాదు, మరియు ధనవంతుడు కాదు, ఒక సాధారణ వ్యక్తి. ఇంకా చూస్తే ఇతనికి సరైన విద్య లేదు. ఇక ఇతని ప్రసంగాల్లోని మాటలు స్పష్టంగా ఉండవనే మాటే గాని ఏ విధమైన ఆకర్షణీయమైన శైలి కనిపించేది కాదు. కానీ అవే దేవునికి ఇష్టమైన మాటలు. ఇతను ప్రసంగిస్తే ప్రజలు తమ పాపాలన్నిటి విషయమై నేలపై కుప్పకూలి మోకాలపై తమ పాపాల కొరకు పశ్చాత్తాపపడేవారు. దీనికి గల కారణమేంటో తెలుసా? అసలైన రహస్యం ఈయన మోకాలపై ప్రార్థన. జాన్ ఓక్సోటోబీ గారు నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రతిరోజు 6 గంటల సేపు మోకాల మీద ప్రార్థనలో పోరాడేవారు. సాధారణంగానే ఈ ప్రిమిటివ్ మెథడిస్టులు పాటలు పాడుటకు, ప్రార్థన చేయుటకు, ప్రసంగాలు చేయుటకు మిక్కిలి మక్కువ చూపేవారు. జాన్ ఓక్సోటోబీ గారు దీనికి అతిథులు కాదు. అయితే ఇతడు కేవలం 4 గోడల మధ్య మాత్రమే ప్రార్థన చేసేవాడు కాదు. బహిరంగ స్థలాల్లో, సభల్లో కూడా మోకాలపై ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. ఆ సమయములో ఈయన ప్రార్థించగా ప్రజల్లో అస్వస్థతగా ఉన్నవారు స్వస్థత పరచబడేవారు. పాపం సంకెళ్లతో బంధించబడిన వారు విడిపించబడేవారు. అలా ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకొని రోధిస్తూ ప్రార్థించేవారు. ఇతని చూసిన ప్రజలు యేసు ప్రభు కేవలం ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ఆయన మనతో మాట్లాడే దేవుడు కూడా అని అనుభవపూర్వకంగా తెలుసుకునేవారు. అందుకే వారందరూ ఈయనను ప్రార్థించే జాన్ అని పిలిచేవారు. జాన్ ఓక్సోటోబీ గారు ఒకసారి ఇతను నివసిస్తున్న ప్రాంతానికి ప్రక్కన ఉన్న ఫైలీ అనే ప్రాంతంలో స్వార్థ చేయాలి అని ప్రేరేపించబడ్డారు. కానీ ఆ ప్రాంతంలో ప్రజలు దేవుని ఎరగక
ఎవరు స్వార్థ చెప్పుటకు వచ్చినా వారిపై తిరగబడి పంపివేసేవారు. అయితే ఇటువంటి ప్రాంతములో స్వార్థ చేయాలని ఒకరోజు జాన్ ఒక్సోటోబీ గారు ముందుకు కదిలారు. అప్పుడు ఈయన ఆ ప్రాంతానికి దగ్గరకు రాగానే కళ్ళ ముందు ఆ ప్రాంతం కనిపిస్తుండగా ఈయనకు హృదయములో బహు భారంగా తోచింది. వెంటనే ఆ ప్రాంతానికి పొలిమేరలో అక్కడే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. యేసు ప్రభువా, నీవు నన్ను మూర్ఖుడిగా చేయవు కదా దేవా, నేను ఎంతో నిశ్చయతతో వెల్లింగ్టన్లో ఉన్న ప్రజలకు, ఫైలీ ప్రాంత ప్రజలకు స్వార్థ చేసి వస్తాను అని చెప్పి వచ్చాను. అయితే నీ సేవకుడిని ఇక్కడ స్వార్థ చేయుటకు నీవు అవకాశం ఇవ్వకుంటే నేను నా ప్రజల మధ్య బహుగా అవమానపరచబడతాను. దేవా, ఫైలీ ప్రాంతములో ఉజ్జీవము తీసుకొని రండి అంటూ బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థించడం ప్రారంభించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తి జాన్ గారి ప్రార్థన వినడం ప్రారంభించాడు. ఇలా కొన్ని గంటల పాటు కన్నీళ్లతో మోకాలపై ప్రార్థించిన జాన్ గారు ఒక్కసారిగా కన్నులు తెరచి, దేవా నీకు స్తోత్రం, ఇది జరిగిపోయింది, దేవా నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతిస్తూ ఫైలులోకి అడుగు పెట్టాడు. అప్పుడు అక్కడ వీధుల్లో నడుస్తూ దేవుని వైపు తిరుగుడి, రక్షణ పొందుడి అని పాట పాడుతుండగా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే జాలరులు జాన్ ఒక్సోటోబీ గారు చుట్టూ చేరారు. వారి అందరూ హృదయాలను దేవుడు ముందే స్వార్థకు సిద్ధము చేసి ఉంచాడు. కాబట్టి జాన్ గారు స్వార్థ చేస్తుండగా వారందరూ బహుగా పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ఆయన రక్షణ పొందారు. ఈ విధంగా ఏ ప్రాంతమైతే అసలు దేవుడే లేడంటూ స్వార్థను తమ మధ్య జరగకుండా ఆటంకపరిచారో ఆ ప్రాంతమే మొత్తంగా దేవుని వైపు తిరిగి రక్షణ పొందుకుంది. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మీరు జాన్ గారికి కలిగిన అదే స్వార్థ భారాన్ని కలిగి ఉన్నారా? ఇక్కడ గమనిస్తే జాన్ గారు గొప్ప ప్రసంగికుడేమీ కాదు, గొప్ప ప్రావీణ్యం కలిగిన, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి అసలే కాదు. ఇతన్ని ఒకే ఒక బలం ప్రార్థన. రోజుకు కనీసం 6 గంటలు మోకాలపై నశించిపోతున్న వారి కోసం ప్రార్థించేవారు. ఒక్కొక్కసారి రాత్రి పగలు తేడా లేకుండా రోజుల పాటు ఇతను మోకాలపై గడిపాడు. అందుకే ఇతను ప్రార్థనలో చేసిన ఆ యుద్ధమే సాతాను సంకెళ్లను తెంపి ప్రజల హృదయాలను స్వార్థకై సిద్ధపరిచింది. ఆ సిద్ధపాటే సామాన్యుడైన అతడు చేసిన స్వార్థ ఎంతో మూర్ఖులైన తగిన ప్రజలను దేవుని రక్షణ పొందుకునేలా ప్రేరేపించింది. ఫ్రెండ్స్, దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసముతో ప్రార్థిస్తే మనం కొండల్ని సైతం పెకలించవచ్చునని. మరి మీరు నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారా? లేదంటే ఈరోజే నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఆ ప్రార్థన నశించిపోతున్న పాపిని దేవుని యొద్దకు నడిపి నిత్య జీవం పొందేలా చేస్తుంది. అతి గొప్ప విశ్వాస జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.